మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైపోతుంది అంటున్నారు ఆయన. బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ ని విమర్శించే అర్హత హరీష్ రావుకి లేదు అంటున్నారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోంది అని చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం మిషన్ భగీరథలో అవినీతి జరిగింది అన్నారు ఆయన. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. చెప్పండి, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను తీవ్రంగా రెచ్చగొట్టింది, అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని పూర్తిగా అంటే నిర్లక్ష్యం చేసిందని చెప్పి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపిస్తున్నాడు. ఎట్లా చెప్తారు మీరు? హరీష్ రావు గారు, ఒకసారి మీరు గత 6 మాసాల క్రితం మా ప్రభుత్వం వస్తే అన్న 95 రోజుల్లో మేము అధికారంలో ఉన్నాం. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఆ 100 రోజులలో 30,000 ఉద్యోగ పత్రాలు అలాగ అందించి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు ఎందుకు అది వాళ్ళే పిలిచినట్టు పిలిచి కోట్ల వాళ్ళే వేయించి 30,000 ఉద్యోగాలు నింపలే 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన ఘనత మాది. మా ముఖ్యమంత్రి గారు పట్టుదలగా ఉండి కోర్టులో అడ్వకేట్లో పెట్టి చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించను. రెండవది, ఆర్టీసీ బస్సులలో ఇవాళ దాదాపు 55-60 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఇవాళ మీరు చూడండి, ఏదైనా హాస్పిటల్ పోయి హైదరాబాద్లో గతంలో తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లనే ఈ 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరి ఎందుకు ఆయనకు ఆర్డర్ ఇచ్చడానికి టైం లేదు? ఆయనకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇచ్చి కోర్టుకు వాళ్ళే చేయించి ఆపిచ్చాను. నేను ఒక సీనియర్ మినిస్టర్ని 6 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వ్యక్తిని కోర్టులో మేము అప్లికేషన్ వేసి ఫైట్ చేసి కోర్టులో సాల్వ్ చేయించి ఆర్డర్లు ఇచ్చినాం. చేసిన 30,000 మంది ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళని పోయి అడగండి. అంత రెడీగా ఉన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలే అంటే టైం ఆర్డర్ ఇచ్చడానికి టైం లేదా? ఆయన ఇవ్వకుండా ఆఫీసర్లతో ఇప్పించచ్చు కదా. అన్ని ఉట్టి మాటలు. ఎన్నికల్లో హామీ ఇచ్చి బాండ్ పేపర్ మీద రాసినటువంటి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 6 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఒక పెన్షన్ కూడా పెంచలేకపోయింది. పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజే అన్ని పెన్షన్లను కూడా పెంచాడని చెప్పి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అంతకుముందు ఆయనలాగా గతంలో ముఖ్యమంత్రి లాగా మాకు 3,900 కోట్ల మైనస్ బడ్జెట్ ఇచ్చి 6,90,000 కోట్ల 12% లెక్క వడ్డీ తీసుకొస్తే జనవరి మాసంలో మేము 26,000 కోట్లు ఇంట్రెస్ట్ కమ్ ఒరిజినల్ అమౌంట్ కట్టాం. ఏది కూలిపోయిన కాళేశ్వరం కట్టడానికి 2 లక్షలు, పాలమూరు మిషన్ భగీరథ ఏ ఊర్లో నిన్నటికెళ్ళి ఇక్కడ రివ్యూ చేస్తున్నాను. కలెక్టర్ దగ్గర 6 గంటలు రివ్యూ చేస్తే ఏ ఊర్లో నల్లాలు నీళ్ళు రాకపోతే మళ్ళీ ఇవాళ తేలగంటిగూడెం జీఏడవల్లి గ్రామాలలో ప్లాంట్లు మళ్ళీ కట్టిస్తున్నాయి 24 గంటలతో. గొర్రెల స్కామ్లో కూడా 700 తిన్నారు. ఒక లిక్కర్ టానిక్ షాప్ అని సంతోష్ రావు నిన్న మేనల్లుడు ఒక షాప్ మీద 12 షాపులు నడిపించి 6,000 కోట్లు దోచుకుండు. ఇది దోచుకునే గవర్నమెంట్ కాదు, ఉన్న మొత్తం ఖాళీ చేసి పెడితే అన్ని అప్పులే. నా దగ్గర సెక్రటరియట్కి వస్తే సగం మంది పనుల కోసం వస్తున్నాం, సగం మంది కాంట్రాక్టర్లు. పార్టీ కూడా రేపు మాపో బీజేపీలో మెర్జ్ అవుతున్నట్టు అక్కడ చర్చలు నడుస్తున్నాయి. అందుకే హరీష్ రావు, మీ దుకాణం బంద్ అయిందిరా నాయన, కాంగ్రెస్ విమర్శించేది స్టేజ్ లేదు నీకు. మీరు 3 ఏళ్ల తర్వాత అప్పుడు మాట్లాడు. అప్పటికి నువ్వు బీజేపీలో మెర్జ్ అవుతున్నావు. మీ చర్చలు ఏందో నాకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభాకరం నువ్వు పోయి కలిసి వచ్చిన సంగతి టికెట్ కూడా చూపించిన. ఏ ఫ్లైట్లో పోయి కలిసి నువ్వు జీవితాంతం ఒక్కనే ఉండరా నాయన, నువ్వు ఇక్కడ రాకు, పోతే మేము అందరం లోపడిపోతామని. మొత్తం మీద రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాధాన్యత ప్రకారంగా పథకాలను అమలు చేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే రైతులకు 2 లక్షల రుణమాఫీని చేపట్టబోతున్నామని చెప్పి కూడా మంత్రి వెంకటరెడ్డి చెప్తున్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మెర్జ్ అవుతుందని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ.